ఇయాల ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినరు. ప్రజల తప్పు లేదు. ప్రజల తప్పు ఎంత మాత్రం కాదు. మనమే చక్కగా చెప్పుకోలే, మనం చేసిన పని చెప్పుకోలే. వీళ్ళు లంగలు దొంగలు, వీళ్ళ చేతుల మోసపోతే మళ్ళీ గోసపడతామని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పిండో దాన్ని కిందికి తీసుకుపోవడంలో మనం ఫెయిల్ అయినాం తప్ప మన నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఫెయిల్ కాలే. కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు కాబట్టే ఇలా భారతదేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒకటి ఉంటుంది, గ్రాక్ అని. ఇప్పుడు వచ్చింది గ్రాక్ అని. ఆ గ్రాక్ ని అడిగి 75 సంవత్సరాలలో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే ఆ గ్రాక్ కూడా చెప్తున్నది కేసీఆర్ నంబర్ 1 ముఖ్యమంత్రి అని. అందుకే నేను అంటున్నా, ఇవాళ మళ్ళీ తిరిగి ఈ గులాబీ జెండా ఏదైతే తెలంగాణ ప్రజల గుండె ధైర్యంగా ఉన్నదో ఈ గులాబీ జెండా మళ్ళీ ఎగరాలనేది నాకు మంత్రి పదవి రావడానికో, వేదిక మీద కూర్చున్న వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అనుకో, ముంగట్టున్న మా ఆడబిడ్డలు కొంతమంది లీడర్లు అయితే అనుకో కాదు. ఇవాళ గులాబీ జెండా తిరిగి ఎగరాలి అనేది ఒకే ఒక్క కారణంతో, కేవలం ఈ తెలంగాణ, ఏ తెలంగాణనైతే కేసీఆర్ సావు నోట్లో తలబెట్టి 1000-1200 మంది పిల్లలు తమ ప్రాణాలు ఇచ్చి తెచ్చిండ్రో దుర్మార్గుల చేతుల్లో ఇవాళ ఆగమాగమైతుంటే తిరిగి ఈ తెలంగాణను కాపాడాలంటే ఒకే ఒక్క నాయకుడు వల్ల సాధ్యం. ఎవరా నాయకుడు? అవి అందుకు కావాలి తప్ప 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనకేం పదవుల మీద మోజు లేదు, ఆయన కొత్తగా వచ్చే పదవి ఏం లేదు. ఆయన నేను కానీ ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్న మనందరం కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరుకుంటున్నది ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తిరిగి గెలిచి రావడం అనేది చారిత్రక అవసరం. ఆనాడు 24 ఏళ్ల కింద టీఆర్ఎస్ ఎట్లయితే ఒక చారిత్రక సందర్భంలో పుట్టిందో ఇవాళ తిరిగి టీఆర్ఎస్ గెలవడం కూడా మన కోసం కాదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం మనం గెలవాలి, నిలవాలి. కాంగ్రెస్ ను బీజేపీని ఎండగట్టాలి, ఊరూరా కలిసి కొట్లాడాలి. మనోళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు, అన్న కొన్ని చిన్న పొరపాట్లు అయినాయి, కొన్ని చిన్న తప్పులు అయినాయి. అవును, అందరం మనుషులమే, కొన్ని తప్పులు అయినాయి, కరెక్టే. పార్టీ నిర్మాణం మనం పట్టించుకోలే, వాస్తవం. పార్టీలో చాలా మందికి పదవులు ఇచ్చేది ఉండే, ఇయ్యలే, వాస్తవం. ఇవన్నీ కూడా సరిదిద్దుకుందాం. ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నా, ఏప్రిల్ 27 మీటింగ్ తర్వాత కొత్తగా మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభించుకుందాం. మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని కొత్త కమిటీలు, ఈ కొత్త కమిటీలల్లా మొఖాలు చూసేది లేదు. ఇక రసమై బాలకృష్ణ మనిషి, అవ ఆయన కల్వకుంట్ల సంజయ్ మనిషి, గవేం లేవు. పార్టీ మనుషులు కావాలి, పార్టీని కాపాడేటోళ్ళు కావాలి, పార్టీకి నమ్మకస్తులు కావాలి తప్ప వ్యక్తి పూజ చేసేటోళ్ళు వద్దు. కొంతమంది ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతూ ఉంటారు, ప్రజల చుట్టూ తిరగరు. ఒక అసంటోళ్ళు వద్దు. ప్రజలలో ఉండేటోళ్ళు అంటే అసంటోళ్ళు కూడా ఉండాలి. ఆయన పురాగా ఎమ్మెల్యేని ఒక్కరిని చేసి విడిచిపెట్టకూరి. అసంటోళ్ళు కూడా ఉండాలి, ఇసంటోళ్ళు కూడా ఉండాలి. కానీ ప్రజలలో ఉండేటోళ్ళు, ప్రజల కష్టంలో సుఖంలో ఉండేటోళ్ళు, వాళ్ళు నడుచుకునేటోళ్ళు, ప్రజలకు మన పార్టీ తరఫున గట్టిగా వాదన అనిపించేటోళ్ళు, వాళ్లకు పెద్దపీట వేద్దాం. కమిటీల నిర్మాణంలో కూడా పెద్దల అనుభవం అంతా కూడా తీసుకుందాం. ఎల్ రమణ గారు ఎప్పుడు చెప్తుంటారు నాకు, అన్న మనం ఒక సుశిక్షితులైన కార్యకర్తల బృందాన్ని తయారు చేసుకోవాలి, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఈ 3 ఏళ్లలో ట్రైనింగ్ క్యాంపులు పెట్టాలి. ఎక్కడికక్కడ మనోళ్లను ఎట్లా బీజేపీని కాంగ్రెస్ చీల్చి చెండాడాలి. నరేంద్ర మోడీ ఎట్లయితే తల్లిని చంపినరు, బిడ్డను బతికించిండ్రు అని చెప్పి విషపు మాటలు మాట్లాడిండో అవన్నీ చెప్పాలి. బీజేపీ మోసాన్ని కూడా ఎండగట్టాలి, కాంగ్రెస్ మోసాన్ని కూడా బయట పెట్టాలి అన్న రమణన్ ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఒక్కొక్క వర్గానికి ఎట్లెట్లా అన్యాయం జరిగింది. చేనేతలు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, ఇవాళ రాష్ట్రంలో మత్స్యకారులు, ముదిరాజులు కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, గొర్రెలు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్న యాదవులు, కుర్మ సోదరులు కావచ్చు, ఒక్కొక్కరికి ఎట్లా అన్యాయం జరిగిందో లెక్కలతో సహా చెప్పే సత్తా మన కార్యకర్తలు సంతరించుకోవాలి, మన నాయకులు సంతరించుకోవాలి. ఎవరిని ఇట్లా ముట్టుకున్నా ఏదో ఉత్తగా మాట్లాడినామన్నట్టు మాట్లాడు కాదు, బూతులు తిట్టుడు కాదు, సబ్జెక్టుతో సహా మాట్లాడే సత్తా, సబ్జెక్టుతో సహా వివరించే సత్తా మన నాయకులు సంతరించుకోవాలి, మన కార్యకర్తలు సంతరించుకోవాలి. దానికోసం ఇప్పటికే మనం కట్టుకున్న 32 జిల్లా పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఆ పార్టీ ఆఫీసులన్నింటినీ యాక్టివేట్ చేద్దాం. ఏ జిల్లాకా జిల్లా శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా ఒకవైపు సంస్థాగత నిర్మాణం, మరొక వైపు సిల్వర్ జూబ్లీ వేడుకలు, మరొక వైపు ఒకవేళ రేవంత్ రెడ్డి గిన్న దబ్బన ధైర్యం తెచ్చుకొని, సోయి తెచ్చుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టిండే అనుకో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిండి అనుకో. ఇప్పుడే కౌశిక్ రెడ్డి చెప్పిండు మీకు, నేను కూడా మీకు మాటిస్తున్నా, మీరందరూ కష్టపడితేనే ఇక్కడ మేము కూర్చున్నాం. మీకోసం ఇప్పుడు మేము కష్టపడే టైం వచ్చింది. తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతాం, చెమట వడుపుతాం, గల్లీ గల్లీ తిరుగుతాం.
మీ గెలుపులో మేమందరం కూడా మీకంటే ఎక్కువ కష్టపడతాం. ఇది నా మాట. అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం. మీరు గెలిచి వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నా.